భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభం పేరుతో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. 2023లోనే అప్పటి సీఎం జగన్ భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఎన్నికల నాటికే 80% నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నారంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదన్నా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ది ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. ఎర్ర బస్సు రాదని చోటుకు మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాదని మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒకటే ఊకదం పడుకోవచ్చు. ఆ తర్వాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి, మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తి అయిన దాన్ని ఎవరు వచ్చి దాన్ని అందుకున్నారు, ఈయన వచ్చేసి దాని ఫలాలు ఈరోజు చూస్తాను. నేను అందుకే ముందే అన్నది, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా, చేసేది ఏదో మామూలుగా చేసుకున్న పర్లే కానీ పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం